సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మంతా అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా వేసుకో. అయ్యి బాబు చాలా ఎక్కువ అండి, నాకు మూత సరిపోద్ది. మూత? మూతకేమెక్కుతాయి? నాకు మూత చాలండి బాబు. పోయింది చెప్తాను. ఈడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? అలా నేను ఇంటికి వెళ్తానా, రోజు లేట్ వస్తున్నా, నేను నా వైఫ్ గొడవ చేస్తున్నా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం మాట్లాడదాం? అదే నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు, అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటాం. సెటిల్మెంటా? రారా రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు. కూర్చో కూర్చో. సెటిల్మెంట్ చేస్తుంటాం. ఏదైనా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా? జక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేతి కూడా అమ్మా నా స్కెచ్ గురించి అడిగో వినకుండా వెళ్ళిపోతాం ఏంటి? నాకు షుగరు, టైంకి ఇంత తిని వండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నేంటగా మీరు నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏంటబ్బాయి ఇది? తాగింది మూత. ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే నాకు తెలకడుతాను, నువ్వు ఒక్కరే వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు, ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా. ఎక్కడున్నావు? స్కార్పియో దగ్గర ఆపాములే. నీ మూలంగా ఎంత ట్రాఫిక్ జాము. సిగ్నల్ దగ్గర నీ బండి ఆగగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా అని 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నాను రా నేను? నీ మాట్లాడుతుంటా హాయిగా టీవీ చూస్తున్నా నన్ను పిలిపించి నా స్కెచ్ వినకుండా వెళ్ళిపోతావే? అమ్మా ఏందా మీరు అర్ధరాత్రి పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే నేను పడుకోను, నువ్వు దిక్కు కిందకి. మాటి మాటికి వెట్లకి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బ్యాంకుల బజార్లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఇది చంపేయండి, నరికేయండి, పెద్ద అరుపులారు. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు. అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు? కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మోతాగేసి వస్తా. అమ్మో ఈ రచ్చకి తట్టుకోలేదయ్యో. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? కనిపించట్లేదా? ఒకసారి కనిపిస్తే ఉంగరం పోయింది. పదహా పోదామా? నువ్వు ఉంగరం కూడా ఎత్తుని చంపేస్తాను రోయ్. అదిగో పోయి మరి. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది, అలాగే వదిలేస్తావేంటండి? ఎరా కుట్టించుకొచ్చి మరి కొట్టించుకుంటారు. అయ్యో అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులు అట్లా స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఆ గేట్ నుంచి వెళ్ళండి బాబు, మీరు ఆ గేట్ లోంచి వెళ్ళండి. ఇంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరం దోషం ఎలా వెళ్తాం? నేను కొడుతుంటాను, వస్తుంటా. తప్పుకోనే చెప్తాను. ఎంబరో చంద్రశేఖర్ తమ్ముడు సునీల్ అన్నయ్య కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏమండి శర్మ గారు, పూజ అదిరిపోవాలి. పూజ అదిరిపోవాలి, బెదిరిపోవాలి అనకూడదు బాబు, బాగా జరిపించండి అనాలి. మరి అదే సందూరితో పాఠం నేర్పించేస్తారు. పేర్లు కనుకోండి. అయ్యా పేరు గోత్రం చెప్పండి. బాబీ. మీరు కరెక్ట్ గానే విన్నారు, నా పేరు బాబీయే. ఏమిటో నీ పేరు చెప్పమ్మా. సంధ్య. సంధ్య పేరు పాతదే అయినా మనకి నచ్చేసరికి ఎంత బాగుందో. అమ్మా మళ్ళీ వచ్చే దసరాకి ఈ సంధ్యని నా సంధ్య ఎలా దీవించు తల్లి. కాలేజ్ ఎగ్గొట్టి కొండ మీద తిరిగేవాళ్ళం అండి, అందుకే మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్. ఏంటి అమ్మవారి కోసమే? కాదు, అమ్మాయిల కోసం. బాబీ గారు అసలే కమిలిపోయి ఉన్నారు, కామెడీ అవసరం ఏంటండి మీకు? బాబు ఈ కొండ ఇంద్రకీలాద్రని ఎందుకంటారు? ఎందుకంటే ఆ మధ్య ఇంద్రాని సూపర్ హిట్ సినిమా ఇక్కడ 100 days ఫంక్షన్ చేశారండి, అప్పటి నుంచి అలా నేర్చుకుంటున్నారు అందరూ. తెలిస్తే చెప్పు.
తెలియకపోతే వదిలే. నిజం చెప్తున్నానండి, నాకు తెలియదండి, మీరు చెప్పండి. కీలాద్రి అంటే కొండ. ఈ కొండ మీద ఉన్న అమ్మవారిని ఇంద్రుడు నిత్యం పూజిస్తుండటం వల్ల దీన్ని ఇంద్రకీలాద్రి అంటారు. చాలా థ్యాంక్స్ సంజయ్ గారు. చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగిన విషయం నాకు తెలియలేదండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? అంటే అప్పుడప్పుడు ఇలాంటి తెలియని విషయాలు అడిగి తెలుసుకుందామని. నువ్వు రమ్మా. సంజయ్ గారు ప్లీజ్ అండి. నువ్వురా. అన్నయ్య రాసుకో. చెప్పండి. 257 257 4382. 4382. ఏంటి సైలెంట్ సినిమా? ఏదో తిట్టు. తిట్టడానికి ఇంకేం మిగిలి ఉన్నాయి? తిట్టి తిట్టి నాకు చిరాకు వచ్చిందే తప్ప నీలో ఏం మార్పు రాలేదు. అమ్మా ఆఫీస్కి వెళ్ళి వస్తా. చూడరా ఆ పండుగని చూడు. ఉండు చూసి వస్తాను. ఆగరా. నువ్వు ఉద్యోగం చేస్తున్న విషయం ఊళ్ళో అందరికీ తెలియాలి. నీ మాట విని ఊరికే ఉండే మా అన్నయ్య ఉలిక్కి పడుతున్నాడు. ఒరే నీకు గుర్తుందా, మేము ప్యాంట్లు వేసుకుని క్రికెట్ ఆడే రోజుల్లో చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని బాల్ దించేవాడు ఎదవని. ఇప్పుడు ఏదో తొక్కలో ఉద్యోగం చేస్తున్నావు, వీధిలో ఖాళీగా ఉన్న వాళ్ళని ఎక్కిరించాలరా? రేపటి నుంచి మీ అమ్మకి తప్ప ఎవరికి సౌండ్ వినిపించకూడదు, అర్థమైందా? బయలుదేరా. ఎదవ వాటర్ వేసుకొని ఒక్కరు ఉద్యోగం చేస్తున్నాడు. ఏంట్రా నీకు నచ్చని వాళ్ళందరినీ కొట్టేస్తావా? ఎంతమందిని కొట్టేసావేంటి? తప్పక ఆగరా. ఇంతకాలం ఎలా గడిచిపోయింది. ఇక నువ్వు ఈ ఊళ్ళో ఉంటాను వీలేదు. వెళ్ళిపో. ఏ వాడెందుకు ఊరొదిలి వెళ్ళాలి? వీడు ఈ ఊళ్ళో ఉంటే లంకరాజు బతకనివిడే. ఏడ్చాడు. వాడు చిన్న చేస్తాడు, చిన్న వాడిని చిత్తబాస్తాడు. చూడరా వీడు కూడా నీలాగే తయారయ్యాడు. ఒక్క నువ్వు తప్ప బెజవాళ్ళందరూ నాలాగే ఉంటారు. నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. ఎవడో ఏదో పీకుతాడని బెదిరిపోయి వెళ్ళిపోను. నువ్వు కూడా ఎప్పుడు ఎవరి గురించి నాకేం చెప్పకే. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే, పద. అన్నయ్య బాబీ ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చింది అన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినవ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది. పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు, భయస్తుడు. టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు. నేను భయస్తునేగా, అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది మడుగు. ఏంట్రా? వ్యాధి అన్నయ్య, వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి అదేరా ఇడియట్. ముందెళ్ళు ఫ్రెష్ అవు. ఏంట్రా సంధ్య ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడ్రా మా అన్నయ్య. కొట్టకు బాబీ, కొట్టదు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను ఎలా కొడతానురా? నన్ను నేను కొట్టుకుంటానురా. నన్ను నేను కొట్టుకుంటానురా. అటు చూస్తున్నావుంట్రా. కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంజయ్ నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పుడు చచ్చిపోతాడేమో. బాబే నువ్వు నీ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్ కి తగ్గే వ్యాధి కాదన్నయ్య. అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్ గా ఉంది. అమ్మా సంజు. సంజు ఇప్పుడు ఎందుకులేనయ్య, మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు? మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్య ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్య. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నయ్య? బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా, ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా. ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నావా? బయటకెళ్ళి మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్ గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. చావులే నువ్వు కూర్చోవయ్యా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో. అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడ్రా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? అసలు మాట్లాడించగా. నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బిల్డింగు భార్య అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్.
ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. అన్నయ్య, నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రేయ్ కూర్చో. కూర్చోడానికి ఏమైనా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి చెప్పని? రెండూనండి. ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంధ్య. సంధ్య? అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా? మీ పేరు సంధ్య? అవును. గుడ్, బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఏంటి తిక్క తిక్కగా ఉందా? మా అన్నయ్య ముందు నా పేరు చెప్తావేంటి? నేను ప్రేమించింది నిన్నే కాబట్టి నీ పేరే చెప్తాను. చూడు, చేసించాలు. ముందు నువ్వు ఇక్కడి నుంచి సంజయ్ కవర్ చేసుకోకు. నా మీద ప్రేమ లేకపోతే ఇంట్లో చూడగానే మీ అన్నయ్య చెప్పేదాన్ని, నీకు ముద్దు పెట్టగానే అల్లరి పెట్టేదాన్ని, మీ అన్నయ్య ముందు నీ పేరు చెప్పగానే అరిసి కేకలు పెట్టేదాన్ని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందనటానికి ఇంతకనే లాజిక్ అవసరం లేదు. నీకు నా మీద ఉన్న ప్రేమని మీ అన్నయ్య మీద ఉన్న భయం కప్పేస్తుంది. వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనిపించను. ఒక్కటి గుర్తుపెట్టుకో సంజయ్, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేశావు. ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పను?